హాయ్ అండి. మేము సోషల్ అంబివట్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మీ పేరు? చేపల పరదేశ్. మీరు ఈ ఈ వృత్తిని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ వృత్తి అంటే నేనొచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నలు వచ్చేంచి ఒక గత 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారు. మన చిన్నప్పుడే వస్తారు. మా నాన్నలు ఊరు నుంచి ఇలాగా. అప్పటి నుంచి ఈ వల మీద బోట్ల మీద మనం ఇది చేసుకోవడం అనమాట. నార్మల్‌గా బ్రతకడానికి చాలా పనులుంటాయి, వృత్తులుంటాయి. చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నీ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ ఈ ప్లేస్‌లో ఉండేటోళ్ళు లేకపోతే ఈ సరౌండింగ్స్‌లో ఉన్నోళ్ళందరూ దీని మీద ఎందుకు డిపెండ్ అయ్యి ఉండాలనుకుంటారు? మా మత్స్యకారులు అది తప్ప రెండోది ఏమి మాకు ఇచ్చేయలేం. ఏటకెళ్ళడము, పని చేసుకోవడం ఇదే మాకు. ఈ పని వల్ల మన ముందుకాడి నుంచి మనకు వెళ్తుంది. ఇప్పుడు తర్వాత తరానికి కూడా దీని నుంచి తగ్గిపోతుంది. అలాగనేసి మనం కూడా ఇది యూజ్ చేసాం అనుకోండి. తర్వాత ఏంచి మన మనుషులు కూడా ఇబ్బందిగా బోట్లకి వల్ల అందించడం అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటదన్నమాట. అంటే మీకు సంఘాలు అవన్నీ ఉంటాయా? మాకు సంఘం ఉంటది. అన్నీ ఉంటాయి. గంగ దీపావళి చేస్తాం. దసరాకి కూడా చేస్తాం. మా వాళ్ళ యూనిట్ ఉంది. మా వాళ్ళ సంఘం కూడా ఉంది. నా పాయింట్ ఏంటంటే, మేము లాస్ట్ టైము ఒక రైతుల దగ్గరికెళ్ళి ఒక వీడియో చేసాము. వాళ్ళకి నష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు నష్టం భరించలేక ఆత్మహత్య అంటే బలవంతంగా చనిపోవడమో, లేకపోతే ఆ వృత్తి వదిలేసి ఇంకొక వృత్తి చేసుకోవడమో అలాగుంటది. మీకు లోపలికెళ్ళిన తర్వాత ఏం జరుగుతదంటే ప్రాణంతో చెలగాటమే. వచ్చేదాకా కూడా మనకు తెలీదన్న. అదేంటంటే వేటకెళ్ళి వచ్చేదాకా కూడా మనకు తెలీదు. ఇంటికొచ్చిన తర్వాతే మనిషి వచ్చారు అని ఉంటదనమాట. ఎందుకంటే అది ప్రాణాలతో సలగటం లెక్క. నీటిలోకెళ్ళిన తర్వాత రోజు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఒక్కొక్కసారి 40 రోజులు పట్టొచ్చు. అలా చెప్పలేము. మళ్ళీ వాతావరణం బాగాలేక మళ్ళీ ఏమైనా తుఫాను గిఫాను వచ్చిందనుకో జట్టి పొజిషన్‌లో ఎక్కడన్నా పోర్ట్‌లో దగ్గరలో ఉంటే లోనకెళ్ళిపోతారు. లేదనుకో మళ్ళీ అక్కడే యాంకర్‌లు ఏసుకోవడం. ఆ యాంకర్‌లు పట్టకపోవడం, మళ్ళీ దరికి రావడం. దరికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ యాంకర్ పడతదా? పట్టదా? లేకపోతే బోట్‌లన్నీ ఉన్నాయా? లేదా? మెసేజ్ ఇవ్వడం. అయన్నీ దగ్గరలోనే చూసుకుంటారన్నమాట. ఒక సడన్‌గా మరి ఆళ్ళు సింగిల్‌గా ఉండేటప్పుడు వచ్చిందనుకోండి, ఒక్కోసారి మెసేజ్ అందదు, ఇది అందదు. చాలా ఇబ్బంది పడిపోతారు పాపం. ఎందుకంటే వాళ్ళకి ప్రాణాలు తెగించి ఎళ్ళేదేంటంటే మనం బతుకుతారండి అది. మా మత్స్యకారులు అది తప్ప రెండోది ఏమి మాకు ఇచ్చేయలేం. ఇప్పుడు సముద్రం మధ్యలోనే ఏ దిక్కులు ఎటున్నాయో, ఏ హద్దులు ఎటున్నాయో అవన్నీ తెలియనప్పుడు వేరు వేరు హద్దుల్లోకెళ్ళిపోవడం, వేరు వేరు బోర్డర్‌లోకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళతో ఇబ్బందులు పడడము, లేపోతే మీకు తెలుస్తాయా? ఈ దిక్కు ఇటువైపు వెళ్ళాలి, ఈ బోర్డర్‌లో ఎంత ఉండాలని? ఆల్రెడీ బోట్‌లోనే ఉంటది మ్యాప్ అది. అది ఉంటది. మన తూర్పు, పడమట, ఇది దక్షిణ ఇయన్నీ చూపింస్తది. ఒక్కోసారి ఏంటంటే సిగ్నల్ లేనప్పుడు ఏంటంటే అప్పుడు క్రాష్ చేసేస్తారు. గాలి ఏదో వచ్చినా అలాంటప్పుడు ఏంటంటే క్రాష్ అయిపోద్ది. మనకు అప్పుడు సిగ్నల్ లేకపోతే మరి వాళ్ళు మాత్రం ఏం చేయలేరు కదా! ఇప్పుడు సముద్రం మధ్యలో వేటకెళ్ళిన మధ్యలో సడెన్‌గా ఒక పెద్ద వర్షమో, తుఫానో అలాంటివి వచ్చాయనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు తుఫానొచ్చినా, గాలొచ్చినా సరే ఒకేళ ఈలవున్నంత వరకును ఏదైనా పోర్ట్‌లో ఉంటే దగ్గరలోనే ఉంటే ఎళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. లేకపోతే మరి అక్కడే యాంకర్ ఏసుకోవడం, మళ్ళీ నాయకి, ఆ గాలికి ఇబ్బంది పడిపోవడం ఇయన్నీ చేస్తుంటారు. ఆ చెక్కలు, గిక్కలు బోట్లు కూడా మళ్ళీ తన్నొస్తుంటాయనమాట. వాళ్ళకి కూడా ఇబ్బంది. బోటు ఓనర్లు కూడా భయం భయం మీద ఉంటారు పాపం. ఇప్పుడు మీరు ఎంత రిస్క్ చేసి, ప్రాణాలే పణంగా పెట్టేసి, మీ ఫ్యామిలీ‌లని వదిలేసి, మీరు సముద్రం మధ్యలోకెళ్ళిపోతున్నారు. అక్కడది జరగకూడనిదేమన్నా జరిగిందనుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోవడానికో, లేకపోతే ఆదుకునేటట్టు ఏమన్నా ప్రభుత్వాలా, లేకపోతే మీ సంఘాలేమన్నా ఉంటాయా? సంఘాలంటే మనకి ఏదన్నా కూర్చొని అక్కడ పని చేసేది ఎంతది ఇది ఇచ్చేసినని తప్ప గాని మామూలుగా అయితే ప్రభుత్వం మీదకే మనకి బేస్ అవుతారు. స మీకు ఇన్సూరెన్స్‌లు అలాంటివేమన్నా ఉంటాయా? లేదంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అని ఏమైనా ఉంటదా? ఇన్సూరెన్స్‌లు అంటే ఏవి ఉండవు. అంటే జరిగిందనేసి చెప్పి ఏదో ప్రభుత్వం ముందుకొచ్చి ఏదో ఆదుకుంటది. బోట్‌లు ఎళ్తున్నాయి కదా! మీకు ప్లానింగ్ చేసుకొని ఎళ్తారా? ఇన్ని రోజులుండాలి, లేకపోతే మళ్ళీ తిరిగి రావాలి, ఎప్పుడు రావాలి అవన్నీ? లేదు వాళ్ళేముంచి ఐస్ ఏసుకుంటారా? ఆ ఐస్ అయినంత వరకు యాడ్ చేస్తారు. ఒకవేళ తొందరగా అయిపోతే తొందరగా వచ్చేస్తారాళ్ళు. మీరెళ్లారనుకోండి, వేటకెళ్లారు, బోట్ల మీద వేటకెళ్లారు. ఇంత రిస్క్ చేసినందుకు మీకు వేటలో ఆశించినంత దొరుకుతదా? అది ఎంత దొరుకుతదనేది దాన్ని కనిపెట్టలేము. ఎందుకంటే చెప్పలేము కూడా. గంగమ్మదల్ది ఆ టైంకి ఆ రూట్‌లో మనం వెళ్ళేటప్పుడు మనకి వలక ఎదురైపోయిందనుకోండి, అది ఎక్కువ పడతది. లేదంటే తక్కువ 15 రోజులున్నా, 10 రోజులున్నా 10 రోజులు చేద్దాం అనుకున్నోళ్ళు ఒకవేళ ఏటా అయిపోయిందనుకోండి తొందరగా ఒక 5 రోజులు కూడా వచ్చేస్తారు. 3 రోజులు కూడా వచ్చేస్తారు. చెప్పలేమనమాట. అయితే వాతావరణంది మనకి అక్కడ ఉన్న సరుకు ఏదైనా మూటలు రావడం గాని అలాంటివి చేస్తేనే వాళ్ళకి బేగ వచ్చేస్తారనమాట. మీరు ఆశించినంత వచ్చినా రాకపోయినా మీరైతే ఇది కంటిన్యూ చేస్తారు. ఫుడ్డు అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు మరి? ఆల్రెడీ సిలిండర్స్, రాషను, గీషను అన్నీ కూడా ఉంటాయి. బోట్‌లో అన్ని సౌకర్యం కూడా ఉంటది. వాటర్‌తో సైతం ఫెసిలిటీ మొత్తం ఉంటది. ఇబ్బంది ఏమీ ఉండదు.
రైసు మామూలుగా కూర అంటే చేపలు వండుకుంటారు, కాయగూరలు పట్టుకెళ్తారు, తర్వాత సిలిండర్లు కూడా వేసుకుంటారు రెండెన్నో. రాషన్ సరిపోయేంత ఉంటుంది. రాషన్ ఒక్కలా అయిపోతుంది అనుకుంటే ముందే వచ్చేస్తారు. వేరే border లోకి వెళ్ళడం అలాంటప్పుడు మరి ఇబ్బందులు ఉంటాయి ఒక్కలా. మన మనిషిలో వాళ్ళకైతే తెలుస్తుంది కదా, వాళ్ళకైతే తెలుస్తుంది. కాకపోతే మరి ఈ ఆటగిల్లులో అప్పుడు మరి ఎలా ఉంటుంది అనేది మూమెంట్ మనకు పెద్దగా తెలియదు. మీకు సపరేట్ ఐడి కార్డ్స్ అలాగా గుర్తింపు కార్డులు అలా ఏమైనా ఉంటాయా? మనకంటే మత్స్యకారులకు కార్డు ఒకటి ఉంటుంది. కార్డులు సగం మంది పట్టుకెళ్తారు, లేకపోతే సెల్లోని ఫోటోలు లేకపోతే ఆధార్ కార్డులు వాటిని పెట్టి ఏంటంటే మనం వైజాగ్ అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టేస్తారు. ఫిషింగ్ హార్బర్ వాళ్ళది ఇలా మత్స్యకారు వాళ్ళని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. ఒక బోటు మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళు ఆల్రెడీ ఈ గ్రూప్ది ఆల్రెడీ ఓనర్ది మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్పంచ్ చేస్తారనమాట. వాళ్ళు నార్మల్ గా ఎవరికైనా లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి అప్లికేబుల్ అవుతాయి, అంటే వర్తిస్తాయి. మీరు ఈ వృత్తి చేసేటోళ్ళకి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని వెళ్ళేటప్పుడు అవి అప్లికేబుల్ అవుతాయి, అంటే రిస్క్ అది ఎక్కువ అని. ఆల్రెడీ బోట్ మీద ఓనర్స్ పెడతారన్న. ఆల్రెడీ బోట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి ఆధార్ కార్డులు జెరాక్స్లు అన్నీ పెడతారు. ఇన్సూరెన్స్కి ఆల్రెడీ అప్లై చేస్తారన్నమాట. అందులో అయితే చేస్తారు బోట్ ఓనర్ పర్ఫెక్ట్గా. అవి మటుకు ముందే సబ్మిట్ చేసేస్తారు. వాళ్ళకి ఎప్పటికప్పుడే ఏ స్టాఫ్ ఎక్కినారో ఎవరు అనేది వాళ్ళకి ఇస్తుంటారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు వేటకి వెళ్ళకూడదని నిషేధించామని చెప్పేసి చెప్తుంటారు. ఆ పర్టికులర్ పీరియడ్ కానీ లేదు ఇక ఒక 10 రోజులు తుఫాన్ ఉందని, లేకపోతే వాతావరణం బాగాలేదు కాబట్టి మీరు మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని చెప్పేసి అంటుంటారు కదా. ఆ పర్టికులర్ టైంలోనే మీకు ప్రభుత్వాల దగ్గర నుంచి ఏమైనా ఆర్థిక సహాయం అందుతుందా? అప్పుడంటే తుఫాన్లు వస్తే ఏమి ఉండదు. మామూలుగా ఉండిపోతాం. ఉండిపోయి ఏ పని ఉంటే ఆ పని చేసి, లేకపోతే లేదు మాట. మళ్ళీ ఆటకి వెళ్ళేటప్పుడే ఇచ్చేయడు. పనులంటే బయట పనుల కంటే తక్కువ. అవి ఎక్కువ శాతం వెళ్ళే వాళ్ళు తక్కువ అన్నమాట అందులోనే. ఇంకా ఇదే మనకి వృత్తి, వేటకి వెళ్ళడం. పని ఉంటే ఇదే వాళ్ళ పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవడం అలా. ఇప్పుడు తుఫాన్లు కాకుండా గవర్నమెంటే కొన్ని రోజులు ఆపేస్తుంది, వేటకి వెళ్ళకూడదని నిషేధిస్తుంది కదా, అప్పుడు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా? అప్పుడు కూడా రాదు. ఓన్లీ మన అన్న సీజన్ అనే మా 66 2 నెలలు కట్టేస్తారు కదా, అప్పుడే వస్తాయి. అప్పుడు తప్ప రెండోసారి రావు. ఇప్పుడు మీకు కొన్ని పరికరాలు కావాలి, అంటే వలలు కానీ లేకపోతే బోట్లకు సంబంధించినవి కానీ ఇవన్నీ, వీటికి కూడా మీకు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఇవన్నీ మీ ఓనేనా? వాళ్ళు ఏదైనా పనులు అయితే ఓనే, గవర్నమెంట్ నుంచి అయితే రాదు. కాకపోతే మన సంఘాలు ఇప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా లోన్లు గీన్లు ఏమైనా వస్తేనే తప్ప, కానీ మామూలుగా అయితే సొంత డబ్బులే. మీకేమనిపిస్తుంది ఫైనల్ గా, ఇదంతా సాటిస్ఫాక్షన్ లైఫ్ అనిపిస్తుందా, లేకపోతే ఎంతకన్నా ఏమైనా బెటర్ గా ఉంటే అనిపిస్తుందా? మనం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేసినోడు వ్యవసాయం చేయాలి, వేటకెళ్ళినోడు వేటకి వెళ్ళాలి, అలాగా మన డ్రైవింగ్ చేసినోడు డ్రైవింగ్ చేయాలి. అలాగే ఏంటంటే ఎవరి పని వాళ్ళది అనమాట. నేను మీరు చేసే పని మంచిది కాదు అని నేను అనట్లేదు. ఈ పనిలో బెటర్ అవ్వడానికి, లేకపోతే ఇంకా మాకు ఈ బెనిఫిట్స్ గవర్నమెంటో, లేకపోతే ఇంకేమైనా మాకు వెదర్ నుంచో, లేకపోతే ఇప్పుడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇలాంటివన్నీ, పోర్ట్లు ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు వీటి వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని. బెనిఫిట్ అంటే ఏముంది, కాకపోతే బెర్తలు అవి కొద్దిగా ఫ్రీగా ఉంటాయి, బోట్లలో కూడా ఇబ్బంది పడకుండా పాపం వాళ్ళు కూడా గాలి వచ్చిన ఏది వచ్చినా కొద్దిగా కట్టుకునేందుకు కూడా బాగుంటుంది అనమాట. ఈ బోట్లు అన్ని ఒకసారి కట్టుకుని అట్లా ఎక్కి దిగి పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. అందువల్ల ఏంటంటే ఈ బెర్తలు ఉంటే చాలా మంచిదే, అది ఫెసిలిటీ అలా చేసుకుంటే మంచిదే అన్నమాట. మీరు ఇప్పుడు వేటకెళ్ళి వచ్చిన సరుకు ఇవన్నీ, ఐ మీన్ చేపలు అవన్నీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ మీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, అంటే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అలాగే ఉంటుంది, లేకపోతే ఎవరికి నచ్చినట్లు అలా అమ్ముకోవచ్చు అని ఉంటుందా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు పాటలోనే. తర్వాత ఏంటంటే కాటకి వెళ్ళేవి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఒకరు అనేది ఉంటారు. కండవాళ్ళు కొన్నోళ్ళు కండవాళ్ళు ఉంటారు, రొయ్యలు కొన్నోళ్ళు రొయ్యలు ఉంటారు, చేపలు కొలుచుకున్న వాళ్ళు చేపలు ఉంటారు. మార్కెట్లో ముట్టుకు ఎవరిది వాళ్ళే అమ్ముకుంటారు. మామూలుగా ఏ బోటు కొన్నోళ్ళు ఆ బోటుకే ఉంటారు అనమాట. ఈ స్టోర్ చేయడం, ఇప్పుడు ఒక 10 రోజులకి వెళ్ళి ఎంతో కొంత వేటలోనే వచ్చింది తీసుకుని వచ్చారు అనుకోండి, అది స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్లు అలాగే ఏమైనా ఉంటాయా? ఎవరికి వాళ్ళకి ఓన్ ఉంటాయా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా మీకు ఫెసిలిటీస్ ఇస్తుంది అవి? లేదు, బోట్లో కాన్లు ఉంటాయి కదా, కాన్లో దేనికి దానికే వేస్తారు అనమాట. పైన పెట్టి ఉంటుంది, ఆ పెట్టిలో కూడా వేస్తారు. ఇక్కడ బయట తెచ్చిన తర్వాత, ఒడ్డుకి తెచ్చిన తర్వాత ఏమైనా ఉంటాయా అని. వడ్డీ తెచ్చిన తర్వాత ఏముండదు, వచ్చినట్టు అమ్మేస్తారు, కొలిసేస్తారు, కొలిచేస్తారు, కాటకెళ్ళిపోద్ది. ఉదయం ఏమైనా ఉంటే మళ్ళీ తాళాలు వేసి మళ్ళీ పొద్దున్న పాటలు అమ్ముకుంటారు. టైం ఉన్నంత వరకు సరికి అయిపోయినంత వరకు అయిపోద్ది, లేకపోతే మరుసటి రోజు దాకా ఉండిపోతాయి అలాగా. సో మీకు వేటకి వెళ్ళేటప్పుడు మంచిగా సరుకు దొరికితే పర్వాలేదు, లేదు అనుకుంటే ఇబ్బంది. మీకు సరుకు వచ్చిందంటే మాత్రం మీరు హ్యాపీగానే లైఫ్ ఉంటుంది.
వాళ్ళకి మరి ఆటకెళ్ళిన తర్వాత దొరికితేనే కదా వాళ్ళు కూడా హ్యాపీ పడతారు. బోట్ ఓనర్ కూడా మరి అంత ఖర్చు పెట్టి పంపిస్తుంటాడు. లక్షల కొలది ఖర్చు అవుతుంది బోట్ వెళ్ళింది అనుకో. మరి వాళ్ళు కలసలు కూడా తల్లి పిల్లలు తీసుకుని వెళ్తారు. మరి వాళ్ళకి దొరికితేనే కదా మనకి వీళ్ళకు కూడా తిన్నగా దొరుకుతాయి అనమాట. లేకపోతే ఇప్పుడు వెళ్ళిందంటే తర్వాత ఒక వెళ్ళి బేగా యాట్ అయిపోతే మంచిదేరా బాబు అనుకుంటారు అన్నమాట అందరూ కూడా. బేగా వచ్చేస్తే మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవచ్చులే అని వస్తూ ఉంటారు ఎవరన్నా. ఇప్పుడు పని అంటే పని తొందరగా అయిపోయి చూడు, మనకి వేరే పని చేసుకుందాం అన్నట్టుగా యాట్ అయిపోయింది అనుకున్నా, తొందరగా ఏదో ఒకటి చేసుకుంటే మళ్ళీ ఇంకో యాటకి వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఆశగా ఉంటారు అన్నమాట. ఉండేటప్పుడే ఏదైనా దొరుకుతుంది, మళ్ళీ దొరికేటప్పుడు మళ్ళీ ఇంకా దొరకమాట. ఫ్యామిలీని ఖచ్చితంగా మిస్ అవుతారు కదా. ఫ్యామిలీని మిస్ అవుతారు పాపం. వాళ్ళు 10 రోజులు ఉంటారు, వారం రోజులు ఉంటారు. అలాగే వచ్చిన రోజు నైట్ సరిగ్గా ఉంటే నైట్ 12 గంటలకు వచ్చిన పాపం వెళ్ళిపోతారు. ఈ ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, లేకపోతే ఏమైనా ఎవరైనా చనిపోవడాలు ఇలాంటివి అయ్యేటప్పుడు మీరు మధ్యలో నుంచి రావడానికి కుదరదు కదా. ఇప్పుడు అంటే ఒకళ్ళ దగ్గర ఉంటే తప్ప మీద నుంచి అలా దిగుతారు. ఒకళ్ళ వీరైతే అక్కడి నుంచి తప్పలేమని వచ్చి వెళ్తుంటారు పాపం. దానికైతే అందుబాటులో ఉంటే కంపల్సరీ వెళ్ళిపోతారు. అలాగా బోట్ మీద నుంచో లేకపోతే వేరే బోట్ మీద ఎక్కువ వెళ్తారు, పర్వాలేదు దానికైతే. మరి బాగా దూరం ఉండేటప్పుడు అయితే మరి వెళ్ళేందుకు అవ్వదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్ లేకపోతే ఏదో అవలేని టైట్లోనైతే మరి అవ్వదానికి. ఇంత ప్రాణాలు తెగించి చేస్తున్నారు, ఇంతమంది ధైర్యంగా చేస్తున్నారు కదా. అసలు ఏంటి నమ్మకం, ఏంటి ధైర్యం ఏంటి? వేటగారికి వెళ్ళిన తర్వాత అది ధైర్యం అంటే ఫస్ట్ నుంచి అలవాటు వల్ల ఏంటంటే మరి తెగించే వెళ్తారు. మనము బతికే బతుకు అది తెగించే ఇచ్చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి వాళ్ళకి తల్లి పిల్లకి కూడా ఫ్యాన్ హ్యాపీగా ఉంటుంది అనమాట. సో బతకడానికి, పిల్లలు చదివించుకోవడానికో, లేకపోతే మనం మనం ఇదే ఫుడ్, ఇదే జీవనాధారం అనుకొని ప్రాణాలు తెగించి వెళ్తున్నారు. ఒక బోటు మీద 10 మంది 15 మంది ఫ్యామిలీ బతుకుతున్నారు ఒక బోటు మీద. అలాగే ఇన్ని బోట్లు ఉన్నాయంటే అన్ని బోట్ల మీద కూడా ఎంతమంది బతుకుతున్నారో చూడండి. అక్కడ మనం అయ్యో వెళ్ళి వచ్చి హ్యాపీగా ఉంటేనే ఇక్కడ ఇన్ని మంది ఫ్యామిలీలు కూడా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. తల్లి పిల్ల వదిలేసి మనం ఇచ్చేసుకుంటున్నారు, ఆ బోట్ వచ్చిందంటే మనకి రూపాయి 10 రూపాయలు దొరుకుతాయి అని ఆశపడి చూస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మందికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి, అంటే ఒక 4-5 ఏమైనా జరగడం జరిగితే మాత్రమే పేపర్లో, టీవీలో అన్ని చూపిస్తున్నాయి, గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఒకరిద్దరు అయితే అసలు ఎవరికి తెలిసి ఉండదు. ఒకరికి జరిగినప్పుడు లేకపోతే ఇద్దరు జరిగినప్పుడు పెద్దగా తెలిసి ఉన్నప్పుడు అట్లా ఇన్ టైంలో ఎక్స్గ్రేషియాలు అవన్నీ వచ్చే ఛాన్సులు ఉంటాయా లేవా? తెలిస్తే వస్తాయి, తెలిస్తే మటుగా వస్తాయి. తెలియకపోవడం ఉండదు, తెలుస్తుంది, 100% తెలుస్తుంది. మీకు సపరేట్గా బోర్డు లేకపోతే మీకు సపరేట్గా ఇవన్నీ ఉంటాయా? మాకు అంటే తెప్పలు ఉన్నాయి మా ఊరోళ్ళకి, ఇలా చిన్న చిన్న తెప్పలు. ఆ తెప్పల మీద మేము ఏటకి వెళ్తుంటాం. ఇక్కడ పక్కనే అనమాట అది. అదేంటంటే ఇప్పుడు ఉదయం 4, 3 గంటలకి, 2 గంటలకి వెళ్తాం. పొద్దున్న 6 గంటలకి వచ్చేస్తాం. ఒకసారి 5 గంటలకు కూడా వచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ గొట్ట వదులకి వెళ్తుంటాం, లేకపోతే గంగవరం 2 గంటలు 3 గంటల జర్నీలోకి వెళ్తాం. ఇటు నుంచి 1 గంట 2 గంటల జర్నీలోకి వెళ్తాం. అవి మేము సింగిల్ అనమాట. బతికున్న చేపలు పైన ఉంటాయి కదా, చేపలు పట్టడానికి మేము వెళ్తాం. ఆనికి వెళ్తాం. అది లేకపోతే మేము వాళ్ళ పని చేసుకోవడం. మనం వ్యాపారం ఇది. అదేంటంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం దానికి. సరే, ఓకేనండి, థ్యాంక్ యూ.